ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇప్పుడేమో మళ్ళా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో నెల రోజుల్లో కూడా నష్టపరిహారం ఇస్తాం ఉన్నట్టున్నది అలా. అసలు వీళ్ళు అసెస్మెంటే చేస్తలేరు. వాళ్ళనేమో అవినీతి, టీఆర్ఎస్ అవినీతి అని ప్రజలు దించేసిండ్రు. కాంగ్రెస్ ఏమో టోటల్ అసమర్థత అని వీళ్ళని కూడా తరిమేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీళ్ళకి రైతులు ఏమన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వమని అడిగినరా? రైతులు 2 లక్షల రుణమాఫీ అడిగినరా? రైతు బంధు 15,000 చేయమని అడిగినరా? మహిళల్ని పచ్చి మోసం చేస్తున్నారు. మహిళలు ఏమన్నా తులం బంగారం అడిగినరా? 4,000 రూపాయలు పెన్షన్ అడిగినరా? అదేదో 2,50,000 అందరికీ అదో స్కీమ్ పేరు ఏమో ఉన్నది, అది వాళ్ళు అడిగినరా? అందరికీ కూడా మోసం చేసి ఓట్లు వేసుకపోయి టైంపాస్ చేస్తా ఉన్నారు. ఇవి కేవలం నేను 6 గ్యారంటీలు ఇవి చెప్తా ఉన్నా. అసలు ఈయన కందులు కొంటా అన్నాడు, సజ్జలు కొంటా అన్నాడు, రాగులు కొంటా అన్నాడు, అన్ని కొంటా అన్నాడు. ఇవాళ వరే ఉండలేడు. ఇలా వరే సమయానికి ఉండలేడు ఈయన. కాబట్టి ప్రజలు కూడా దయచేసి, ఇవాళ మేనిఫెస్టో కూడా విడుదలైంది. కిషన్ రెడ్డి గారికి 4 గంటలకి మీడియా సమావేశం ఉంది. అందులోనూ అంశాలు గత 10 సంవత్సరాల నుంచి ఎంత క్రెడిబుల్గా దేశాన్ని పరిపాలించింది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. మళ్ళీ ఈ నూతన మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఏ రకంగా మనము రానున్న 5 సంవత్సరాలలో చాలా ఐడియాలజికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి. అవన్నిటి విషయంలో కిషన్ రెడ్డి గారు కాసేపట్లో మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇటువంటి దిగజారిపోయిన రాజకీయాలు చేస్తుందని వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరుకుతలేదు. ఇవాళ వాళ్ళ క్యాండిడేట్లు కూడా సరిగ్గా దొరుకుతలేరు. చాటన్ వీడి అంటుండే ఆ టైపు క్యాండిడేట్లను వేరే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చేసి పనికిమాలిన క్యాండిడేట్లని ఏళ్ళక టికెట్లు ఇచ్చే పరిస్థితికి వస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రిజెక్టెడ్ బీడీల్ని చాటన్ బీడీ అంటారు. సో అటువంటి వాళ్ళని తెచ్చి ఇచ్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ టికెట్లు. వాళ్ళ ఉన్న కొద్ది గొప్ప సీనియర్ నాయకులు వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయినరు. నోబడీ ఈజ్ విల్లింగ్ టు కంటెస్ట్ పార్లమెంట్. అంటే వాళ్ళకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది. సీరియస్ అండ్ సీనియర్ కాంగ్రెస్ మెన్కి వాళ్ళ రాహుల్ గాంధీ మీద ఎంత భరోసా ఉన్నది దీని బట్టి అర్థమవుతుంది. రానున్న కాలంలో కూడా రిజెక్షన్ ఇస్ వాట్ కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఇన్ తెలంగాణ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు 40 పైన లోక్సభ సీట్లేమో ఉన్నట్టున్నాయి, అవి కాస్త 30కి పడతాయని నేను మీ అందరికీ ముందర చెప్తా ఉన్నా. నాట్ ఈవెన్ 30 సీట్స్ దే విల్ గెట్ అక్రాస్ ఇండియా. ట్యాపింగ్, బెదిరింపులు. ఏమైనా ట్యాపింగ్ చేసే రుజువులు ఉంటే పెట్టి జైలు వేసేది ఉంటే వేసేయి. బెదిరించి ఏం చేస్తున్నావు? బెదిరించి అదేం పబ్లిక్ ఇష్యూవా? నీ 6 గ్యారెంటీ విషయం మాట్లాడు, నీ అడ్మినిస్ట్రేషన్ విషయం మాట్లాడు. అది పబ్లిక్ ఇష్యూ ఏం కాదే. ట్యాపింగ్లు రోజు పొద్దున్న వేస్తే ట్యాపింగ్లు. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. అవి తప్పించుకొని తిరుక్కుంటా ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్. చేస్తే మనం ఏం చేస్తే చేయాలని. నిన్న కూడా మీరు ఏమైనా ఉంటే ప్రశ్నలు అడగండి. నిన్న కూడా ఆప్కి అదాలతలు ఏమేమో మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఏమేమి మాట్లాడుతున్నాడో ఏందో. నాకు ఆప్కి అదాలత్ నేను 2 దశాబ్దాల నుంచి చూస్తానేమో. ఫస్ట్ టైం కామెడీ షో లెక్కనే ఉంటుంది. అది
ఫస్ట్ టైం కామెడీ షోలకు రానడు. అది ఎందుకు మొదలు పెట్టలేదు? దానికి కూడా 100 రోజులు ఉంటాయా? దానికి బడ్జెట్ అవసరం లేదు కదా, దానికి ఎన్నికల కూడా అడ్డం రాదు కదా. దేనికోసం నువ్వు బడ్జెట్ కోసం వెయిట్ చేస్తున్నావా? బడ్జెట్ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నావా ఏమన్నా? పార్లమెంట్ స్థానాన్ని గెలిపించడానికి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ సుపారియా? ఈ భాష నాకు రాదు. ఈయన పొద్దున ఒక ల్యాండ్ మీద వాడు సాయంత్రం సెటిల్మెంట్ చేసుకుంటా అన్న పేరుంటుండే. రేవంత్ గదే పేరున్నది. అది సుపారి అంటే గదేనా? అలా సాయంత్రం సెటిల్మెంట్లు ఇచ్చేది సుపారే. 400 సీట్లు దాటేటట్టు ఉన్నాయి ఎన్డీఏకి. చాలా చాలా జాగాలల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడుతున్నాయి క్యాండిడేట్లని పుకార్లు ఉన్నాయి బయట. నువ్వు ఈ కుల పోని పెట్టు, నేను ఈ కుల పోని పెడతా, అట్లా పుకార్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వయసు ఎంతండి? 54. నాకు 6 ఏళ్ళు పెద్ద అని, నాకు 53, 54 ఉంటాయి. నేను మంచి మిత్రుడే. ఆయనకి కనీసం 15 సంవత్సరాలు కనీసం ఇంకా రాజకీయ జీవితం, మంచి యాక్టివ్ రాజకీయ జీవితం ఉంది. రేవంత్ రెడ్డి యాక్టివ్గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్గా చేస్తాడు. నడిపిండు. నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి, అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి, పార్టీలు మారి ఇదాకా ఇలా ఇడికి వచ్చిండు. పార్టీ మారడానికి ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల అయింది చేసిండు, యాక్టివ్గా చేసిండు, వచ్చిండు. ఈయనకు 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు.